103L. Yeah, they may have a white baseball cap on at the time, but they said they both say mid-20s. హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈ రోజు అయితే ఒక మంచి వెజిటేబుల్ రైస్ ని హెల్దీగా, ఈజీగా, సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పిస్తాను. వెజిటేబుల్స్ ని సపరేట్ గా తినడానికి ఇష్టం లేని వాళ్ళైనా, వెజిటేబుల్స్ ని అంతగా ఇష్టపడని వారైనా ఈ రకంగా వెజిటేబుల్ రైస్ వీక్లీ వన్స్ చేసుకుంటే చాలు మన బాడీలోకి వెళ్లాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అన్ని ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ లో చేయండి, ఖచ్చితంగా అదిరిపోతుంది. నేను తీసుకున్న వెజిటేబుల్స్ లో అయితే ఫస్ట్ నేను చూపిస్తుంది కాలీఫ్లవర్, పొటాటో, గ్రీన్ పీస్, అలాగే క్యారెట్, బీన్స్ అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్ గా తీసుకున్న స్వీట్ కార్న్ గింజలు, దాంతో పాటు తురిమిన కొత్తిమీర అండ్ పుదీనా. ఈ వెజిటబుల్స్ అన్నిటిలో కూడా చాలా మంచి ఫైబర్ అండ్ ప్రోటీన్, అలాగే కొన్నిటిలో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మన హెల్త్ కి చాలా చాలా మంచిది. సో అప్పుడప్పుడు ఇలా వెజిటబుల్ రైస్ తీసుకుంటే మనకి బాడీలోకి కావలసిన విటమిన్స్ అండ్ మినరల్స్ తో పాటు ఫైబర్ అండ్ ప్రోటీన్ కూడా అందుతుంది. ఇక మొదలు పెడదామా? ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని దానిలో కొన్ని జీడిపప్పు వేసుకుని వేయించి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే గీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పొడుగ్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని వేసుకొని కొంచెం టాస్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ లోకి మారుతున్నాయి అన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కూడా సిమ్ లో పెట్టి ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి పచ్చివాసన పోయిన తర్వాత ఇక ఫస్ట్ వెజిటేబుల్ గా అయితే క్యారెట్ ని యాడ్ చేసుకోవాలి. ఇక క్యారెట్స్ బెనిఫిట్ గురించి తెలియదేముంది, మన కంటి చూపుకి చాలా మంచిది. అలాగే దానిలో ఉండే కొన్ని విటమిన్స్ అండ్ కాంపౌండ్స్ వల్ల మన హార్ట్ హెల్త్ కి, ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా మంచిది. ఇక సెకండ్ వెజిటేబుల్ గా అయితే పొటాటోస్ ని యాడ్ చేసుకోవాలి. బంగాళదుంపల గురించి చెప్పేదేముందండి, అందరికీ ఎంతో ఇష్టమైన వెజిటేబుల్. పొటాటోస్ లో ఉండే ఫైబర్ తో పాటు విటమిన్ సి, కే అనేవి మన హెల్త్ కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ వెజిటేబుల్ గా అయితే బీన్స్ ని యాడ్ చేసుకోవాలి. బీన్స్ లో ఉండే ఫైబర్ అండ్ ప్రోటీన్ మన హార్ట్ హెల్త్ కి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్ ని, వెయిట్ ని కూడా మేనేజ్ చేస్తుందండి. బీన్స్ ని యాడ్ చేసుకున్న తర్వాత పాన్ మీద మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఈ వెజిటేబుల్స్ ని ఫ్రై అవ్వనివ్వాలి. సపరేట్ గా బీన్స్ ని కర్రీగా చేసుకుని తినడం ఇష్టం లేని నా లాంటి వాళ్ళు ఇలా వెజిటేబుల్ రైస్ తో హ్యాపీగా లాగించేయొచ్చు. ఇక 2 మినిట్స్ తర్వాత మూత తీసి దీనిలోకి స్వీట్ కార్న్ గింజల్ని అలాగే కాలీఫ్లవర్ ని యాడ్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ యాడ్ చేసేది కేవలం టేస్ట్ కోసమే కాదండోయ్. స్వీట్ కార్న్ లో ఉండే ఫైబర్ అండ్ విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ సి మన బాడీకి, మన హెల్త్ కి చాలా మంచిగా ఉపయోగపడతాయి. దాంతో పాటు సూపర్ టేస్ట్ కూడా వస్తుంది. ఇక కాలీఫ్లవర్ గురించి చెప్పాల్సింది ఏముంది, మంచి టేస్ట్ తో పాటు ఫైబర్ అలాగే విటమిన్ సి కూడా మన హార్ట్ హెల్త్ కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ తో పాటు అలాగే 1 చిన్న స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా మంచిగా టాస్ చేసుకుంటూ ఆయిల్ లో సిమ్ లో పెట్టుకొని మాత్రమే 1-2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాన్ మీద లిడ్ పెట్టి కొంచెం గ్యాప్ ఉండేలాగా 1-3 నిమిషాల పాటు వెజిటేబుల్స్ ని ఫ్రై అవనివ్వాలి. ఈ వెజిటేబుల్ రైస్ కోసం మీరు తీసుకునే క్వాంటిటీ ఆఫ్ రైస్ ని 1 అవర్ పాటు ముందుగా కడిగి నానబెట్టుకోవాలి. ఇక 3 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ అనేవి ఒక 25-30% ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ లో మనం కట్ చేసి తీసుకున్న టొమాటోస్ అలాగే కొత్తిమీర తరుగు, పుదీనా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ 2-3 నిమిషాలు టాస్ చేసుకొని మూత పెట్టి 3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇక 3 మినిట్స్ తర్వాత మనం రైస్ ని ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ పోర్షన్ తో 1 గ్లాస్ ఆఫ్ రైస్ కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ని మెజర్ చేసుకొని ఈ వెజిటేబుల్స్ లో యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ రైస్ తోనే చేస్తున్నా కాబట్టి 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బాస్మతి రైస్ తో చేస్తున్నట్లయితే 1 గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ సరిపోతుంది. కరెక్ట్ గా మెజర్ చేసుకొని వేసుకోవాలి, లేదంటే వెజిటేబుల్ రైస్ టెక్స్చర్ అనేది మనకి పొడి పొడిగా మంచిగా రాదు. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నింటినీ ఒకసారి మంచిగా కలుపుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి జస్ట్ ఆ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా కుక్ అవ్వనివ్వాలి. ఈ స్టేజ్ లో మీ దగ్గర గనక బిర్యానీ మసాలా ఉంటే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ
బిర్యానీ మసాలా యాడ్ చేస్తే వెజిటేబుల్ రైస్ కి టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ ప్రిపేర్ గరం మసాలా కూడా వేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ రైస్ పెద్దవాళ్లతో పాటు పిల్లలు కూడా తినే విధంగా చాలా లైట్ గా ప్లెయిన్ గా టేస్టీగా ఉంటుంది. ఇక గరం మసాలా వేసిన తర్వాత 5 నిమిషాల పాటు వెజిటేబుల్స్ అన్ని వాటర్ లో కుక్ అవుతున్నప్పుడు మనం 1 అవర్ పాటు నానబెట్టి ఉంచుకున్న రైస్ ని వాటర్ స్టెయిన్ చేసి ఈ వెజిటేబుల్స్ లోకి యాడ్ చేసుకోవడమే. అంతే. ఇలా చేస్తే వెజిటేబుల్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం యాడ్ చేసే వెజిటేబుల్స్ ఆర్డర్ తో పాటు స్టవ్ ని సిమ్ లో పెట్టి ప్రతి వెజిటేబుల్ ని కూడా చాలా స్లోగా టాస్ చేసుకోవడం ఆయిల్ లో, అలాగే వాటర్ లో బాయిల్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. టైం టేకన్ అయినప్పటికీ కూడా ఇలా చేస్తే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఇక ఫైనల్ గా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తురుము, అలాగే మొదటిగా వేయించి తీసుకున్న జీడిపప్పును వేసుకొని ఈ కుక్కర్ ని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే. టేస్టీ టేస్టీ వెజిటేబుల్ రైస్ చాలా మంచి టెక్స్చర్ తో పాటు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తో అయితే రెడీ అయిపోతుంది. మరి ఇంకా వెజిటేబుల్ రైస్ ఉంటే రైతా లేకపోతే ఎట్లా? రైతా లేకుండా వెజిటేబుల్ రైస్ ఫినిషే కాదు. ఇక రైతా కూడా ప్రిపేర్ చేసుకుంటే వెజిటేబుల్ రైస్ తో పాటు కాంబినేషన్ లో టేస్ట్ అదిరిపోతుంది కదా. మీలో ఎంతమందికి వెజిటేబుల్ రైస్ తో రైతా ఇష్టం? ఇక కుక్కర్ కూడా కూత పెట్టేసింది అయిపోయిందని. ఇక విజిల్ చల్లారిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి మన వెజిటేబుల్ రైస్ ని చూస్తే ఏ టెక్స్చర్ లో వచ్చిందో మీరే చూడండి. ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. చూడటానికే కాదండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను చూపించిన పోర్షన్స్ లో నేను చూపించిన విధంగా అదే రెసిపీ ఫాలో అయితే ఇంతే కలర్ఫుల్ గా రావడంతో పాటు రైస్ అనేది ఎక్కడా కూడా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పొడిలాడుతూ రెస్టారెంట్ లో తినే వెజిటేబుల్ రైస్ కంటే కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ లో అయినా హెల్త్ బెనిఫిట్స్ లో అయినా. వెజిటేబుల్స్ ని సపరేట్ గా తినాలంటే ఇష్టం లేని నాలాంటి వాళ్ళకైతే ద బెస్ట్ రెసిపీ అండి ఇది వెజిటేబుల్ రైస్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి వారంలో కంపల్సరిగా ఈ వెజిటేబుల్ రైస్ మీకు ఒక డిష్ అయితే అయిపోతుంది. ఇక వెజిటేబుల్ రైస్ తో పాటు రైతా కూడా యాడ్ చేసుకుని తింటే టేస్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ ఉంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. ఇలాంటి హఠాత్ పరిణామాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మీకు కూడా జరిగే ఉంటాయి కదా. ఏదో చిన్న ఫన్ కోసం ఇలా యాడ్ చేశాను అంతే. సో ఫైనల్ గా ఈ వెజిటేబుల్ రైస్ రెసిపీ అయితే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.